Hi friends, I welcome you all to the next episode of SSC GD preparation. We are just working with tenses. Tenses are nothing but time-based expressions. సో టైంకి అనుగుణంగా మనం మాట్లాడుతున్నాం అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో మాట్లాడుతాం. అయితే ప్రజెంట్లో పాస్ట్లో ఫ్యూచర్లో చెప్పడానికి మనం ఏ వర్బ్స్ వాడాలి, ఆ వర్బ్స్ని ఎలా అగ్రిమెంట్ చేయాలి. సో మన ఎగ్జామినేషన్లో ఎప్పుడైనా మార్క్స్ అడగాల్సి వస్తే we will be asked based on singular verb singular subject, plural verb plural subject basis మీదనే అడుగుతారు. కాకపోతే లాంగ్వేజ్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ దగ్గర మనం కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ అక్కడే మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఒకసారి నేను మొత్తం రివైజ్ చేస్తాను వాట్ ఐవ్ టోల్డ్ యూ, దెన్ ఐ కమ్ బ్యాక్ టు స్టేట్ ఆఫ్ బీయింగ్ టుడే. ఓకే, సో మనం ఎప్పుడు మాట్లాడినా కూడా విల్ బీ టాకింగ్ అబౌట్ ఎ సబ్జెక్ట్. Subject is a combination of noun or a pronoun. And nouns pronouns tells కదా ఎలా ఉంటాయి మనకి. Let's take pronouns. నేను, I, నీవు, you, అతను, he, ఆమె, she, అది, it, మేము, we, మీరు, you, వాళ్ళు, they. Fine. ఇవి మనకున్న pronouns. సింగులర్లో I, you, he, she, it ఉంటాయి, ప్లూరల్లో we, you, they ఉంటాయి. అయితే నౌన్స్ అన్నీ నేను రిప్రజెంట్ చేయలేను కాబట్టి సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా వేణు యూస్ చేసుకున్నాను, ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ బదులుగా ఫ్రెండ్స్ యూస్ చేసుకున్నాను. ఓకే, అయితే సబ్జెక్ట్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పా. ఐ అనేది సింగులర్ అయినా, యూ సింగులర్ ప్లూరల్గా ఉన్నా, ఓకే, యూని ఎప్పుడూ ప్లూరల్గానే వాడాలి, ఐని కూడా ఎప్పుడూ ప్లూరల్గానే వాడాలి అని చెప్పాను. ఐ హోప్ యూ రిమెంబర్ దిస్. సో ఐని యూని ఎప్పుడు మనం ప్లూరల్గానే వాడాలి. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు నేను మీకు ఎంఫసైజ్ చేస్తున్నాను ఐని ప్లూరల్గా వాడాలి, యూని ప్లూరల్గానే వాడాలి? సో థింక్ అబౌట్ దిస్. ఎక్కడో చోట వాడేయచ్చు కదా, కానీ ఐని ప్లూరల్గానే వాడాలి, యూని ఎప్పుడు ప్లూరల్గానే వాడాలని ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నాను ఒకసారి ఆలోచించండి. ఐల్ టెల్ యూ లేటర్. ఓకే, సో ఇవి సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ గురించి మనం రెండు రకాలుగా మాట్లాడతామని చెప్పాను. ఒకటి వీ కెన్ టాక్ అబౌట్ సెన్స్. సెన్స్ అంటే మీకు తెలుసు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాం. ఉద్దేశపూర్వకంగా మాట్లాడడానికి మనం రూట్ వర్బ్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. అయితే రూట్ వర్బ్ మనకి ఉద్దేశం గురించి చెప్పదు. దానికోసం వీ క్రియేటెడ్ సమ్ మోర్ స్ట్రక్చర్స్. యు నో దెమ్: క్యాన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, నీడ్, యూస్, డాట్, డేర్, మస్ట్. ఓకే, ఎక్స్ట్రాగా ఏబుల్ టు, అనేబుల్ టు, సపోజ్ టు, వాంట్ టు, లైక్లీ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, ఈ స్ట్రక్చర్స్ చెప్పాను. వీటి యొక్క సెన్సెస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సో దట్ యూ విల్ నాట్ మేక్ ఎ మిస్టేక్ విత్ దెమ్. అండ్ దాని పక్కన ఎప్పుడు రూట్ వర్బ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం టెన్స్ గురించి మాట్లాడతాం. టెన్స్ ఇస్ నథింగ్ బట్ టైమ్ బేస్డ్ కమ్యూనికేషన్. సో టైమ్ బేసెస్ మీద మనం మాట్లాడుతున్నామంటే వి స్పీక్ ఇన్ ప్రజెంట్, వి స్పీక్ ఇన్ పాస్ట్, వి స్పీక్ ఇన్ ఫ్యూచర్. అయితే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో మాట్లాడేటప్పుడు మనకి బేసిక్గా 3 kinds ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఒకటి పొసెషన్స్ ఉండొచ్చు, కలిగి ఉండటాలు. ఇంకొకటి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఉండొచ్చు, ఉండటాలు. ఇంకొకటి యాక్షన్స్ ఉండొచ్చు, పనులు. ట్రై టు అండర్స్టాండ్ దిస్, నథింగ్ ఎల్స్ దాన్ దిస్. సో టైం బేసిస్ మీద మనం మాట్లాడుతున్నాం అంటే టైంకి అనుగుణంగా మాట్లాడుతున్నాం. అయితే మనం సెన్స్ గురించి మాట్లాడాలన్నా, టెన్స్ గురించి మాట్లాడాలన్నా ఫస్ట్ మనకి 6 verbsని యూస్ చేసుకోవడం రావాలి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, స్పీక్ అనే వర్బ్ తీసుకున్నారనుకోండి, దీన్ని మనం రూట్ వర్బ్ అంటాం. దీనికి ప్రెజెంట్లో 2 ఫార్మ్స్ ఉంటాయి, ప్లూరల్ ఫామ్ ఉంటుంది, సింగులర్ ఫామ్ ఉంటుంది. ప్లూరల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే తీసుకోవాలి. సో స్పీక్. సింగులర్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, స్పీక్స్. తర్వాత మనకి ఏముంటుంది? ప్రజెంట్ పార్టిసిపల్ ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపల్ని ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. తర్వాత ఏ ఫామ్ ఉంటుంది? పాస్ట్ ఫామ్ ఉంటుంది. పాస్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి. బట్ రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేసినప్పుడు ఓకే, వీ విల్ బీ యూజింగ్ ఇట్ యాజ్ స్పీక్డ్. స్పీక్డ్ విల్ నాట్ బీ గుడ్ టు ప్రొనౌన్స్, సో వీ చేంజ్డ్ ఇట్ యాజ్ స్పోక్. తర్వాత మనకి పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది. పాస్ట్ పార్టిసిపల్ ఇస్ స్పోకెన్. సో ఈ 6 verbsని మనం ఎలా వాడుకుంటాము అనేదే ఓకే ఇంగ్లీష్. ఐ టోల్డ్ యూ, ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ యూజింగ్ దిస్ 6 verbs మీరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అయినట్టే. సో అయితే ఎలా వాడుకుంటాం ఆ 6 verbsని?
యాజ్ ఐ టోల్డ్ యూ స్పీక్ అనేది ఎప్పుడు సెన్స్ బేస్డ్ కమ్యూనికేషన్లో యూస్ చేస్తాం. మిగిలిన 5 ఫార్మ్స్ని మనం టైం బేసిస్ మీద మాట్లాడడానికి యూస్ చేస్తాం. నిన్న మనం పొజిషన్స్ గురించి మాట్లాడినప్పుడు పొజిషన్స్ అంటే కలిగి ఉండటాలు కదా, హ్యావ్ని తీసుకున్నాం. సో టైం బేసిస్ మీద మనకి ప్రజెంట్లో ఏం దొరికాయి? హ్యావ్, హ్యాస్. ఓకే, పాస్ట్ టెన్స్లో ఏమున్నాయి? హ్యాడ్ని తీసుకున్నాం. ఫ్యూచర్కి వర్బ్ ఉండదు కాబట్టి మనమే క్రియేట్ చేసుకున్నాం. ఎలా క్రియేట్ చేసుకున్నాం? విల్ హ్యావ్ అనే కన్స్ట్రక్షన్తో క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అఫ్ కోర్స్ మనం హ్యావింగ్ని హ్యాడ్ని యూస్ చేయలేదు. ఎందుకు అనేది ఐ జస్ట్ టెల్ యూ. ఓకే, ఈ వర్బ్స్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేసాం అండ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ పొజిషన్స్. ఓకే, సో నౌ లెట్స్ గో విత్ స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఉండటాలు అనమాట. ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో ఉండటాలని కూడా మనం టైం బేసిస్ మీదనే మాట్లాడతాం. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఒకప్పుడు హ్యాపీగా ఉన్నాను, తర్వాత హ్యాపీగా ఉంటాను. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను, ఐ, హ్యాపీ, హ్యాపీ. కానీ ఇప్పుడు అనడానికి ఏం వాడతాం? ఇప్పుడు ఉండటం అనడానికి ఏం వాడతాం? ఒకప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఒకప్పుడు ఉండటం అనడానికి ఏం వాడతాను? తర్వాత హ్యాపీగా ఉంటాను, తర్వాత ఉండటం అనడానికి ఏం వాడతాను? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెషన్స్లో మనం ఎప్పుడు వాడినా కూడా వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు, దే, హైదరాబాద్. దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. కానీ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఉన్నారు, ఒకప్పుడు ఉన్నారు, తర్వాత ఉంటారు. ఇప్పుడు ఉండడం అనడానికి ఏం యూస్ చేస్తాం? ఒకప్పుడు ఉండడం అనడానికి ఏం యూస్ చేస్తాం? ఇప్పుడు ఉండటం అనడానికి ఏం యూస్ చేస్తాం? ఒకప్పుడు ఉండటం అనడానికి ఏం యూస్ చేస్తాం? తర్వాత ఉండటం అనడానికి ఏం యూస్ చేస్తాం? సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉండడం అనడానికి ప్రజెంట్లో మనం ఏం వాడతామంటే ఆమ్, ఈజ్, ఆర్ వాడతాం. దిస్ ఆర్ ప్రజెంట్ ఎక్స్ప్రెషన్స్. ఒకప్పుడు అని చెప్పడానికి పాస్ట్ టెన్స్లో మనం ఏం వాడతాం? వాస్ వాడతాం, వేర్ వాడతాం. తర్వాత అని చెప్పడానికి మనం ఏం వాడతామంటే విల్ బీ యూస్ చేస్తాం. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు ఉండటం అనడానికి ఆమ్, ఈజ్, ఆర్ వాడతాం, ఒకప్పుడు ఉండడం అనడానికి వాస్, వేర్ వాడతాం, తర్వాత ఉండడం అని చెప్పడానికి విల్ బీ యూస్ చేస్తాం. అయితే మనకు వచ్చే ఇమీడియట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి మనకి? ఫ్రమ్ వేర్ డిడ్ వి డిరైవ్ దిస్? ఇట్స్ వెరీ సింపుల్ అండి. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి? ఉండటం. ఉండు అంటాను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బీ అంటారు. ఉండు అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బీ అంటారు. కావాలంటే చెక్ చేసుకోండి. హ్యాపీగా ఉండు, బీ హ్యాపీ. కూల్గా ఉండు, బీ కూల్. సీరియస్గా ఉండు, బీ సీరియస్. డెడికేటెడ్గా ఉండు, బీ డెడికేటెడ్. కంఫర్టబుల్గా ఉండు, బీ కంఫర్టబుల్. ఎక్స్ట్రాడినరీగా ఉండు, బీ ఎక్స్ట్రాడినరీ. సింపుల్గా ఉండు, బీ సింపుల్. పాజిటివ్గా ఉండు, బీ పాజిటివ్. సో ఉండు అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఏం యూస్ చేస్తాం? బీ అనే కన్స్ట్రక్షన్ని యూస్ చేస్తాం. ఐ హోప్ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ. అయితే ఇది కూడా రూట్ వర్బ్ అండి. సో దీన్ని మనం సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్లో యూస్ చేసుకోవచ్చు. నేను హ్యాపీగా ఉండగలను, ఐ కెన్ బీ హ్యాపీ. హ్యాపీగా ఉండగలిగేవాడిని, ఐ కుడ్ బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటాను, ఐ విల్ బీ హ్యాపీ. కలెక్టర్ గారు హ్యాపీగా ఉంటారు, కలెక్టర్ వుడ్ బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటే బాగుంటుంది, ఐ షుడ్ బీ హ్యాపీ. హ్యాపీగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఐ మే బీ హ్యాపీ. చాలా వరకు హ్యాపీగా ఉండకపోవచ్చు, ఐ మైట్ బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు బీ హ్యాపీ. ఒకప్పుడు హ్యాపీగా ఉండేవాడిని, ఐ యూస్ టు బీ హ్యాపీ. నాకు ఆ ధైర్యం ఉంది, హ్యాపీగా ఉంటాను, ఐ డేర్ టు బీ హ్యాపీ. నా బాధ్యత హ్యాపీగా ఉండి తీరాలి, ఐ ఆట్ టు బీ హ్యాపీ. నేను తప్పకుండా హ్యాపీగా ఉండాలి, ఐ మస్ట్ బీ హ్యాపీ. నేను ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాను, ఐఎమ్ ఏబుల్ టు బీ హ్యాపీ. నేను ఇప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నాను, ఐఎమ్ అనేబుల్ టు బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండాలి, ఐఎమ్ సపోజ్ టు బీ హ్యాపీ. నేను చాలా వరకు హ్యాపీగా ఉండొచ్చు, ఐఎమ్ లైక్లీ టు బీ హ్యాపీ. నాకు హ్యాపీగా ఉండాలనే కోరిక ఉంది, ఐ వాంట్ టు బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండాలంట, ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు బీ హ్యాపీ. సో సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్లో బీని యూస్ చేసుకోవచ్చు అండి. అండర్స్టాండ్ దిస్. అయితే దీనికి నార్మల్గా ప్రజెంట్లో ఏం ఎక్స్ప్రెషన్స్ ఉండాలి? ప్లూరల్ ఫామ్ ఉండాలి, సింగులర్ ఫామ్ ఉండాలి. ప్లూరల్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? బీ. సింగులర్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? బిస్. ఓకే, తర్వాత మనకి ఏముంటుంది? ప్రజెంట్ పార్టిసిపల్ ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపల్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి, బీయింగ్. తర్వాత మనకి ఏముంటుంది? పాస్ట్ ఫామ్ ఉంటుంది. పాస్ట్ ఫామ్ ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి, బీడ్.
తర్వాత మనకి ఏముంటుంది, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఉంటుంది. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ని కూడా మనం ఎలా క్రియేట్ చేయాలి, రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి. కానీ బీ ఫామ్స్కి వచ్చేటప్పటికి ఈ స్ట్రక్చర్స్ని యూజ్ చేయడం కష్టం. సో జస్ట్ చెక్, ప్లూరల్లో బీ వాడాను అనుకోండి, హీ బీ బిజీ, సారీ దే బీ బిజీ, వి బీ బిజీ, యూ బీ బిజీ, బాగుండదు. సింగులర్కి బీస్ వాడాను అనుకోండి, షీ బీస్ బిజీ, హీ బీస్ బిజీ, రవి బీస్ బిజీ, ఇట్ వోంట్ బీ గుడ్. సో ఈ రెండు స్ట్రక్చర్స్ని టోటల్గా తీసేసేసి ప్లూరల్లో ఏం వాడడం మొదలెట్టారు, ఆర్ యూస్ చేయడం మొదలెట్టారు. సింగులర్లో ఏం యూస్ చేశారు, ఈజ్ యూస్ చేయడం మొదలెట్టారు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. సో బీ ఫార్మ్స్లో మనకి బీ బిస్ అనే కన్స్ట్రక్షన్స్ ఉండవు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సింగులర్కి ఈజ్ ఉంటుంది, ప్లూరల్కి ఆర్ ఉంటుంది. ఓకేనా? ప్రెసెంట్ పార్టిసిపల్ క్లియర్ అండి, బీయింగ్ బాగానే ఉంది. పాస్ట్ టెన్స్కి వచ్చేటప్పటికి దే బీడ్ బిజీ, వి బీడ్ బిజీ, రామా బీడ్ బిజీ, ఇట్ వోంట్ బీ గుడ్. సో దానికోసం మనం ఏం చేసాము అంటే ఇక్కడ వాజ్ అనే కన్స్ట్రక్షన్ని, వేర్ అనే కన్స్ట్రక్షన్ని క్రియేట్ చేసుకున్నాం. నిజానికి మొత్తం ఇంగ్లీష్లో ఏ వర్బ్ కూడా పాస్ట్ టెన్స్లో 2 వర్బ్స్ ఉండవు ఎక్సెప్ట్ విత్ బీ ఫార్మ్స్. ఎందుకు అని మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయగలిగితే వాజ్ సింగులర్కి బాగుంటుందండి. హీ వాజ్ బిజీ, షీ వాజ్ బిజీ, వేణు వాజ్ బిజీ, మై ఫాదర్ వాజ్ బిజీ. కానీ ప్లూరల్కి బాగుండదు. చెక్ చేసుకోండి, వి వాజ్ బిజీ, దే వాజ్ బిజీ, ఫ్రెండ్స్ వాజ్ బిజీ, నైబర్స్ వాజ్ బిజీ. అలానే వేర్ తీసుకున్నాం అనుకోండి, దే వేర్ బిజీ, వి వేర్ బిజీ, యూ వేర్ బిజీ, ఫ్రెండ్స్ వేర్ బిజీ, బాగానే ఉంటుంది. కానీ సింగులర్కి బాగుండదు. ఓకేనా? సి ఫర్ ఎగ్జాంపుల్, హీ వేర్ బిజీ, షీ వేర్ బిజీ, రవి వేర్ బిజీ. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇక్కడ రెండింటిని క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. అండర్స్టాండ్ దిస్. అండ్ పాస్ట్ పార్టిసిపల్గా ఏం చేశారు అంటే డీని తీసేసేసి ఎన్ యూస్ చేసుకున్నారు, బీన్ క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఐ టోల్డ్ యూ రైట్, మనం ఎప్పుడు మాట్లాడినా ఏ బేసిస్ మీద మాట్లాడతాం, దేన్నైనా కూడా టైం బేసిస్ మీద మాట్లాడతాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అయితే ప్రజెంట్లో మాట్లాడడం కోసం మనకి ఈజ్ ఆర్ ఉన్నాయి. కానీ ఎక్స్ట్రాగా మళ్ళీ మనం యామ్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు యామ్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఐకి ఈజ్ బాగుండదు, ఆర్ బాగుండదు అండి. ఐ ఈజ్ బిజీ, ఐ ఆర్ బిజీ, ఐ ఈజ్ గోయింగ్, ఐ ఆర్ గోయింగ్, ఐ ఈజ్ హ్యాపీ, ఐ ఆర్ హ్యాపీ, ఇట్ వోంట్ బీ గుడ్. దట్ ఈస్ ద రీజన్ వై మళ్ళీ ఐ కోసం స్పెషల్గా యామ్ అనే ప్రజెంట్ ఫామ్ని క్రియేట్ చేసుకున్నారు. అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడి నుంచి మనకి ఆమీజార్ వచ్చాయి ప్రజెంట్కి. అండ్ పాస్ట్ టెన్స్లో వాజ్ వేర్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి మనం వాజ్ వేర్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఫ్యూచర్కి వర్బ్ ఉండదు, మనమే క్రియేట్ చేసుకోవాలని చెప్పాను. ఎలా క్రియేట్ చేసుకుంటారు, విల్ పక్కన రూట్ వర్బ్ని యూస్ చేసుకుంటారు. దట్స్ హౌ వీ హవ్ గాట్ విల్ బీ. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బీ అంటే ఏంటి, ఉండటం. ఆమీజార్ అంటే ఏంటి, ఇప్పుడు ఉండటం, ఇప్పుడు ఉండటం, ప్రజెంట్లో ఉండటం. బీయింగ్ అంటే ఏంటి, ఉంటూ ఉండటం. ఓకేనా? వాజ్ వేర్ అంటే ఏంటి, ఒకప్పుడు ఉండటం. బీన్ అంటే ఏంటి, ఉండినాను. ఫైన్. సి, బీ అంటే ఉండటం, ఆమీజార్ అంటే ఇప్పుడు ఉండటం. బీయింగ్ అంటే ఏంటి, ఉంటూ ఉండటం. వాజ్ వేర్ అంటే ఏంటి, ఒకప్పుడు ఉండటం. బీన్ అంటే ఏంటి, ఉండినాను అని. ఇప్పుడు మనకేం కావాలి, ఇప్పుడు ఉండటం, ఒకప్పుడు ఉండటం, తర్వాత ఉండటం. సో ఇప్పుడు ఉండటం అనడానికి ఏం క్రియేట్ చేసుకున్నాం, ఆమీజార్. ఒకప్పుడు ఉండడం అనడానికి ఏం క్రియేట్ చేసుకున్నాం, వాజ్ వేర్. తర్వాత ఉండడం అనడానికి విల్ బీ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడాన్నే గ్రామర్ అంటారు. సో వీ కెన్ ఈజీలీ టేక్ దెమ్ అండ్ అగ్రిమెంట్ దెమ్ ఫ్రెండ్స్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్. ఓకే, ఈ వర్బ్స్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడాన్నే గ్రామర్ అంటారు. దిస్ యు నో. అక్కడ మనం 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పా. సింగులర్ వర్బ్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్తో ఉండాలి, ప్లూరల్ వర్బ్ ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్తో ఉండాలి. ప్రెజెంట్ వర్బ్స్ని ప్రెజెంట్లో వాడాలి, పాస్ట్ వర్బ్స్ని పాస్ట్లో వాడాలి, ఫ్యూచర్ వర్బ్స్ని ఫ్యూచర్లో వాడాలి. అయితే సబ్జెక్ట్స్లో మనకి ఐ ఉంటుంది, యు ఉంటుంది. ఇవి సింగులర్స్గా ఉన్నా కూడా వాటిని ప్లూరల్గానే వాడాలి. ఓకేనా? ఈ పాయింట్ ఐ థింక్ యూ రిమెంబర్. సో యూని ఎప్పుడు మనం ప్లూరల్గానే వాడాలి, ఐని కూడా ఎప్పుడు మనం ప్లూరల్గానే వాడాలి, ఎక్సెప్ట్ విత్ బీ ఫార్మ్స్ అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ మనం ఐని ఏం చేయాలి అంటే సింగులర్గానే యూస్ చేసుకోవాలి.
సో ఈ ఎక్సెప్షన్స్ దగ్గర కేర్ఫుల్గా ఉండండి. ఐని ఇక్కడ మళ్ళా మనం ఏం చేస్తాము అంటే సింగులర్గానే యూజ్ చేసుకుంటాం. సో వీ డోంట్ యూస్ ఐ యాజ్ ప్లూరల్ హియర్. బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఐని సింగులర్గా యూజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రజెంట్లో మనం నార్మల్గా యామ్ యూజ్ చేస్తాం, అది సింగులర్ ప్లూరల్ అనే కాన్సెప్ట్తో మనకు సంబంధం లేదు. కానీ పాస్ట్ టెన్స్లో ఐ వాస్ని తీసుకుంటుంది, వేర్ని తీసుకోదు. మళ్ళీ ఎందుకు అని మీరు అడగచ్చు. వన్ సింపుల్ రీజన్, వాస్తో కంఫర్టబుల్గా ఉంటుంది ఐ వేర్ బిజీ, ఐ వేర్ హ్యాపీ, ఐ వేర్ కంఫర్టబుల్. దిస్ మే నాట్ బి గుడ్. సో ఐ వాస్ బిజీ, ఐ వాజ్ హ్యాపీ, ఐ వాజ్ కంఫర్టబుల్ ఈజ్ కంఫర్టబుల్. దట్ ఈస్ ద రీజన్ వై మనం పాస్ట్ టెన్స్లో వాస్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఐని మనం సింగులర్ అంటున్నాం. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూని ఎప్పుడు ప్లూరల్గానే వాడాలి, ఐని కూడా ప్లూరల్గానే వాడాలి. బట్ ఇక్కడ అది ఎక్సెప్షన్. ఓకేనా? బికాస్ పాస్ట్ టెన్స్లో ఐ వాస్ని తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఐని మనం సింగులర్గానే యూజ్ చేసుకుంటాం. ఈ పాయింట్లో క్లారిటీ ఫామ్ చేసుకోండి. సో ఇప్పుడు అని చెప్పడానికి మనం ఏం వాడుకుంటాం? ఆమ్ ఈజ్ ఆర్ వాడుకుంటాం. ఐకి ఏం యూజ్ చేస్తారు? యామ్ వాడతారు. సింగులర్కి ఏం యూజ్ చేస్తారు? ఈజ్. ప్లూరల్కి ఏం యూజ్ చేస్తారు? ఆర్. అయితే ఆబ్జెక్ట్ ప్లేస్లో మనకి నౌన్స్ రావచ్చు. నౌన్స్లో మనకి ఏముంటాయంటే రిలేషన్స్ ఉంటాయి లేదా ప్రొఫెషన్స్ ఉంటాయి. సి రిలేషన్స్ లైక్ ఆమె నా సిస్టర్, షీ ఈజ్ మై సిస్టర్. వాళ్ళు నా బ్రదర్స్, దే ఆర్ మై బ్రదర్స్. ఆమె నా స్టూడెంట్, షీ ఈజ్ మై స్టూడెంట్. వాళ్ళు నా పేరెంట్స్, దే ఆర్ మై పేరెంట్స్. వీళ్ళు మా కజిన్స్, దే ఆర్ మై కజిన్స్. ఆమె నా గ్రాండ్ మదర్, షీ ఈజ్ మై గ్రాండ్ మదర్. ఓకే, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ గో ఫర్ ఇట్. రిలేషన్స్లో. ప్రొఫెషన్స్లో యూ కెన్ టాక్ అబౌట్ వాళ్ళు స్టూడెంట్స్, దే ఆర్ స్టూడెంట్స్. ఆమె ఒక డాక్టర్, షీ ఈజ్ ఎ డాక్టర్. వాళ్ళు ఇంజనీర్స్, దే ఆర్ ఇంజనీర్స్. మేము కాంట్రాక్టర్స్, we are contractors. Then we can go for adjectives. And adjectives లో మనకి describing words ఉంటాయి. ఇక్కడ ఒక్క చోట మీరు అడ్జెక్టివ్స్ని సబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తారు. మామూలుగా అడ్జెక్టివ్స్ ఎక్కడ వాడతాం? మనం నౌన్కి ముందర యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చిన నౌన్. ఇంగ్లీష్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తాం. I speak good English, fantastic English, beautiful English, extraordinary English, brilliant English, fluent English, simple English. ఇలా ఇవన్నీ అడ్జెక్టివ్స్. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చిన నౌన్ని వర్ణించడానికి అడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రమే సబ్జెక్ట్స్ని వర్ణించడానికి డైరెక్ట్లీ మనం అడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తాం. లైక్ షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ టాల్, షీఈస్ ఫేర్, షీఈస్ గుడ్, షీఈస్ కామ్, షీఈస్ డీసెంట్, షీఈస్ ఇన్నోసెంట్, షీఈస్ ఎక్స్ట్రాడినరీ, షీఈస్ అన్అస్యూమింగ్, షీఈస్ adamant, like this. So they are happy, they are cool, they are comfortable, they are sincere, they are dedicated. Okay, so subjectని డైరెక్ట్గా డిస్క్రైబ్ చేయడానికి కూడా ఇక్కడ అడ్జెక్టివ్స్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ యాడ్వర్బ్స్. యాడ్వర్బ్స్లో మనము టైమ్ వర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు, లొకేషన్ వర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ద మీటింగ్ at 6 o'clock, మీటింగ్ is in the morning, in the evening. Okay, మీటింగ్ is at noon. Okay, meeting is in the afternoon, meeting is on Monday, meeting is next week, meeting is next month, meeting will be next year, something like this. So time expressions. Locations and adults color. They are under the tree, behind the tree, beside the tree, in front of the tree, near the tree, around the tree. Okay, so ఇవి లొకేషన్ ఎక్స్ప్రెషన్స్. వీ కెన్ గో ఫర్ ఇట్. ప్రజెంట్లో ఎప్పుడు మాట్లాడినా ఆమీస్ ఆర్ యూజ్ చేస్తాం. ఐకి యామ్, సింగులర్కి ఈజ్, ప్లూరల్కి ఆర్. పాస్ట్ టెన్స్లో ఏం యూజ్ చేస్తాం? సింగులర్కి వాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్కి వేర్ యూజ్ చేస్తాం. వేర్ యూసేజ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఐ వాజ్ బిజీ, హీ వాజ్ బిజీ, షీ వాజ్ బిజీ. దే వేర్ బిజీ, వీ వేర్ బిజీ, యూ వేర్ బిజీ, ఫ్రెండ్స్ వేర్ బిజీ. రవి వాజ్ బిజీ, మై ఫ్రెండ్స్ వేర్ బిజీ. మై సిస్టర్ వాజ్ బిజీ, మై సిస్టర్స్ వేర్ బిజీ. ఫ్యూచర్లో చెప్పాలంటే ది యూస్ విల్ బీ. నేను తర్వాత హ్యాపీగా ఉంటాను, ఆమె తర్వాత హ్యాపీగా ఉంటుంది, షీ విల్ బీ హ్యాపీ. వాళ్ళు తర్వాత హ్యాపీగా ఉంటారు, దే విల్ బీ హ్యాపీ. సో వర్బ్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ యూ. ఏమొస్తాయో ఆబ్జెక్ట్స్లో స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఈజ్ క్లియర్ ఫర్ యూ. అంతో ఇంతో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఐని ఇక్కడ మనం సింగులర్గానే వాడతాం, ఎందుకంటే ఐ పాస్ట్ టెన్స్లో వాజ్ని తీసుకుంటుంది కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చాయి మనకి బీ ఫార్మ్స్? దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఎలా అగ్రిమెంట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. బీని సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్లో అగ్రిమెంట్ చేయడానికి కాస్త ప్రాక్టీస్ చేసుకోండి. దట్స్ ఇనఫ్ ఫ్రెండ్స్. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈజ్ అ వెరీ సింపుల్ టాపిక్. You can handle it very comfortably.
సో వర్బ్స్ని ఎలా యూస్ చేసామో అర్థం చేసుకున్నాం కదా. ఎక్సెప్షన్స్ ఐ థింక్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్. ఓకే, సో టుమారో ఐల్ స్టార్ట్ అప్ విత్ యాక్షన్స్. సో యూ కెన్ ట్రై వర్కింగ్ విత్ యాక్షన్స్. ఇట్స్ వెరీ సింపుల్ అండి. యాక్షన్స్ని కూడా మనం టైం బేసిస్ మీదనే కదా మాట్లాడతాం, అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో మాట్లాడతాం. సో ప్రజెంట్కి ఏం వర్బ్స్ వాడతాం, పాస్ట్కి ఏం వర్బ్స్ వాడతాం, ఫ్యూచర్కి ఏం వర్బ్స్ వాడతాం, వాటిని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడమే గ్రామర్. దట్స్ ఆల్. అయితే స్టార్టింగ్లో మీకు క్వశ్చన్ అడిగాను నేను, ఎందుకు నేను ఐని ఇక్కడ ప్లూరల్గానే వాడాలి, ఇక్కడ సింగులర్గా వాడాలి, యూని ఎప్పుడూ ప్లూరల్గా వాడాలని ఎంఫసైజ్ చేస్తున్నాను అంటే, ఐ టోల్డ్ యూ రైట్, గ్రామర్ ఇస్ ఆల్ అబౌట్ వర్బ్ అగ్రిమెంట్. వర్బ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడమే గ్రామర్. ఇంగ్లీష్లో బేసిక్గా మీరు ఎప్పుడైనా హ్యాండిల్ చేయాల్సి వస్తే ఇంగ్లీష్ని, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఆల్ ద పీపుల్ ఇస్ దిస్ వర్బ్ అగ్రిమెంట్. ఓకేనా. ఐ ఇప్పుడు మీకు సింగులరా ప్లూరలా తెలియకపోతే ఏ వర్బ్ యూస్ చేయాలనో క్లారిటీ రాదు కదా. యూ సింగులరా ప్లూరలా తెలియకపోతే ఏ వర్బ్ని యూస్ చేయాలో క్లారిటీ రాదు కదా. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఎంఫసైజింగ్ యూ. ఓకే, సో ఇక్కడ పాస్ట్ టెన్స్లో మీరు ఐ వేర్ అనకూడదు, ఏమని చెప్పాలి, ఐ వాస్. బట్ ఐ వేర్ యూస్ చేయరా సార్ అంటే ఐ వేర్ యూస్ చేస్తారు. ఐ వేర్ ఎప్పుడు యూస్ చేస్తారంటే ఎక్సెప్షనల్ కేసులో యూస్ చేస్తారు. అంటే ఏంటంటే ఇమాజినరీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సి, నేను ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయింటే కండిషనల్ క్లాజ్ యూస్ చేసి, ఇఫ్ యూస్ చేసి, నేను ఒకవేళ చీఫ్ మినిస్టర్ అయ్యుంటే, నేనే గనక వరల్డ్ ఛాంపియన్ అయ్యుంటే, నేనే వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ అయి ఉంటే అంటారు కదా. ఇట్స్ అన్ ఇమాజినరీ యూసేజ్. అప్పుడు మనం ఏం యూస్ చేస్తామంటే ఇఫ్ ఐ వేర్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. If I were the richest person in the world, if I were the prime minister, if I were the smartest person on this earth. Okay, so imaginary constructions ki manam eppadana vaadalsi vaste where use chestam I ki, but definitely migita chotla I ki where use cheyamo was use chestam.